బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హరీష్ రావు సిట్ విచారణ ముగిసినట్లుగా తెలుస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం నుంచి కూడా సిట్ అధికారులు హరీష్ రావుని విచారిస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు సిట్ విచారణ ముగిసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని సిట్ అధికారులు ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణ ముగిసినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హరీష్ రావు సిట్ విచారణ ముగిసినట్లుగా తెలుస్తుంది. ఏంటి బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు దీని మీద ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏంటి ఓవరాల్ డీటెయిల్స్ శ్రీనివాస్? ఓవరాల్గా సిట్ విచారణకైతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉదయం 11 గంటలకు మరి సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సుమారు 4.5 గంటల పాటు కూడా మరి సిట్ హరీష్ రావును విచారించారు. కాసేపటి క్రితం విచారణ పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. కాసేపట్లో హరీష్ రావు సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. సో సిట్ విచారణ ముగిసిందని ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత మరి సిట్ విచారణపై ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో మరి సిట్ విచారణ విషయంలో కావచ్చు, అదే క్రమంలో మరి ముందస్తుగా ఆయన పిటిషన్ వేశారు తనను అరెస్ట్ చేయొద్దంటూ. సో దీంట్లో మరి సుప్రీంకోర్టు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ కావచ్చు, తర్వాత విచారణ చేయొద్దంటూ కూడా తీర్పు ఇచ్చినట్టుగా కూడా మరి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో నిన్న మరొకసారి కూడా మరి హరీష్ రావు కోకాపేట నివాసంలో మరి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఈ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మరి విచారణకు రావాలని కూడా ఆ నోటీసులో పేర్కొనడం కావచ్చు. సో ఆ సమయంలో హరీష్ రావు సిద్దిపేటలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఈరోజు 11 గంటలకు మరి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి విచారణకు వెళ్ళారు. వెళ్తున్న క్రమంలో ముందుగా మరి ఆయన ఇంటికి మరి కేటీఆర్ వెళ్ళారు. అదే క్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా వెళ్ళారు. ఆయనకు సంఘీభావంగా వెళ్ళారు. సో మొత్తానికి మరి ప్రభుత్వంపై మరి కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కావచ్చు, అదే క్రమంలో బొగ్గు కుంభకోణంపై కూడా మరి ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ చేయాలని హరీష్ రావు మరి మొన్న మీడియా సమావేశంలో చెప్పడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే సో బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై కూడా సిట్టు నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలిచారని బీఆర్ఎస్ మరి ప్రచారం చేస్తుంది. ఇదే క్రమంలో మరి కాంగ్రెస్ నాయకులు కూడా ఓవరాల్గా మరి నువ్వు కనుక బాధితుని అయితే ఖచ్చితంగా మరి సిట్టు విచారణకు సహకరించు, బాధ్యుడు అయితే ఖచ్చితంగా మరి నీ బాధ్యత లేదని మరి చెప్పాలని కూడా చెప్పడం కావచ్చు. సో మొత్తానికి హరీష్ రావు సిట్టు విచారణకు పిలవడం కావచ్చు, నోటీసులు ఇవ్వడం కావచ్చు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మరొకసారి మరి ఆ మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మరి నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు 11 గంటలకి హరీష్ రావును సిట్టు కార్యాలయానికి పిలవడం కావచ్చు, అదే క్రమంలో సిట్టు విచారణకు వెళ్ళడం కావచ్చు.
మరి ఇదే క్రమంలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా సిట్టు విచారణకు హరీష్ రావుకు సంబంధం లేదు, ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. సో కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల విషయంలో ప్రశ్నిస్తున్న విషయంలోనే హరీష్ రావుపై కూడా సిట్టు విచారణ చేస్తుందని ఆరోపిస్తున్న నేపథ్యంలో సిట్టు విచారణ పూర్తయింది. కాసేపట్లో ఆయన బయటికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో సిట్టు విచారణలో ఏమి అడిగారు, సో హరీష్ రావు కూడా ఎలాంటి సమాధానాలు చెప్పారనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. That's all for